శక్తివంతమైన యాగీ తుఫాను ప్రభావంతో ఆగ్నేయాసియా దేశం వియత్నాం వణికిపోతోంది. అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పుతో ప్రావిన్స్లో ఓ ఉక్కు వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో అనేక కార్లు, ట్రక్కులు రెడ్ నది ఉధృతిలో కొట్టుకుపోయాయి. కావోబాంగ్ ప్రావిన్స్లో 20 మంది ప్రయాణికులతో కూడిన బస్సుపై కొండచర్యలు పడి పక్కనే ఉన్న వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. యాగీ తుపాను బీభత్సంతో వియత్నాంలో పలుచోట్ల ఘోర ప్రమాదాలు సంభవించాయి. ఉత్తర వియత్నాంలోని పుతో ప్రావిన్స్లో రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, 2 బైకులు నీళ్లలో పడిపోయాయి. వెనుక వస్తున్న మరికొందరు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కళ్ల ముందే వాహనాలు నదిలో పడిపోవడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. నదిలో పడిపోయిన వారిలో 3 సహాయక సిబ్బంది కాపాడారు. మరో 13 మంది గల్లంతు కాగా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో ప్రావిన్స్ కావోబాంగులో వరదలకు కొండచర్యలు విరిగి 20 మందితో వెళ్తున్న ఓ బస్సుపై పడ్డాయి. ఈ ఘటనలో ఆ బస్సు పక్కనున్న ప్రవాహంలో కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ మార్గమధ్యలో కొండచర్యలు విరిగిపడటంతో ఘటనాస్థలికి చేరుకోలేకపోయాయి. హెలికాప్టర్ల ద్వారా ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బందిని తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. వియత్నాంలో వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 59కి పెరిగింది. యాగీ తుపాను శనివారం వియత్నాం తీరం దాటగా ఆ సమయంలో అక్కడి ఉత్తర తీర ప్రాంతాలు వణికిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 30 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన టైఫూన్లలో ఒకటిగా యాగిని అధికారులు అభివర్ణించారు.